ఆటోను దొంగిలించి పారిపోయిన దొంగను రెడ్ హ్యాండెడ్గా పట్టించింది ఓ వాట్సాప్ గ్రూప్. చోరీ చేసిన కొన్ని గంటల్లోనే దొంగ అడ్డంగా దొరికిపోయాడు. వాట్సాప్ గ్రూప్లో ఉన్న ఫ్రెండ్స్ అంతా ఏకమై ఆటోను దక్కేలా చేశారు. ఇంతకీ ఆటో దొంగకు వాట్సాప్ గ్రూప్కు ఉన్న లింక్ ఏంటి? చోరీలకు పాల్పడిన దొంగలను పోలీసులు తెలివిగా పట్టుకోవడం చూశాం, లేదా సీసీ కెమెరాల సాయంతో అడ్డంగా బుక్ చేయడం చూశాం. కానీ హైదరాబాద్లో ఆటోను దొంగలించిన దొంగను వాట్సాప్ గ్రూప్ పట్టించింది. అది కూడా చోరీ అయిన కొద్ది గంటల్లోనే. అల్వాల్లో చోరీ అయిన ఆటో బంజారాహిల్స్ లో దొరికింది. జార్ఖండ్కి చెందిన బిపిన్ రాజ్ యాదవ్ బొల్లారం రిసాలా బజార్లో నివసిస్తూ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే ఆటోతో రాత్రి ఇంటికి వచ్చిన బిపిన్ ఇంటి ముందు ఆటోను పార్క్ చేశాడు. తెల్లారి లేచి చూసేసరికి ఆటో మాయమయ్యింది. చుట్టుపక్కలంతా గాలించాడు. ఎక్కడా ఆటో కనిపించలేదు. ఇంటి సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో ఆటోను దుండగులు ఎత్తుకెళ్లడం గమనించాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు బిపిన్. సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు గాలిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ను కలెక్ట్ చేస్తున్న బిపిన్ తమ జార్ఖండ్ వాసులంతా క్రియేట్ చేసుకున్న జార్ఖండ్ ఏక్తా సమాజ్ గ్రూప్ లో ఆ వీడియో పోస్ట్ చేశాడు. తన ఆటో పోయిందని, ఆటో నంబర్, ఆటో ఫోటోలతో పాటు సీసీ ఫుటేజ్ ను కూడా గ్రూప్ లో పోస్ట్ చేశాడు. గ్రూప్ లో ఉన్న దీపక్ కుమార్ తాను ఉన్న మరికొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా ఫార్వర్డ్ చేశాడు. విషయం తెలుసుకున్న వాళ్లంతా నిఘా పెట్టారు. ఇదే క్రమంలో బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 లోని స్టార్ హాస్పిటల్ వద్ద డ్రాపింగ్ కి వచ్చిన ఆటో డ్రైవర్ బిపిన్ ఆటోను గుర్తించాడు. గ్రూప్ లో ఉన్న ఫోటోలతో మ్యాచ్ చేసి చూశాడు. ఇది బిపిన్ ఆటో అని నిర్ధారించుకుని దీపక్ కుమార్ కి కాల్ చేసి చెప్పాడు. ఆటో రోడ్ నంబర్ 10 లో ఉందని గ్రూప్ లో పోస్ట్ చేశాడు కల్లు కుమార్. విషయాన్ని బిపిన్ కి చెప్పాడు దీపక్ కుమార్. బిపిన్ ఆటోకు ఉన్న స్టిక్కర్లను ఓ వ్యక్తి తొలగిస్తుండడాన్ని గమనించాడు కల్లు కుమార్. ఆ వ్యక్తి వద్దకు వెళ్లి ఈ ఆటో ఎవరిది అని ప్రశ్నించాడు. ఆటో తనది అని, స్టిక్కర్ పాతదైపోయిందని, అందుకే తొలగిస్తున్నాను అంటూ బుకాయించసాగాడు. అక్కడికి చేరుకున్న మరికొందరి సహాయంతో ఆటో స్టిక్కర్లు తొలగిస్తున్న వ్యక్తిని పట్టుకున్నారు. ఆటోను దొంగలించింది అతడే అని సీసీ ఫుటేజ్ ద్వారా నిర్ధారించుకున్నారు. ఆటోను చోరీ చేసింది జీడిమెట్లకు చెందిన రోహిత్ గా గుర్తించి బంజారాహిల్స్ పోలీసులకు అప్పగించారు ఆటో డ్రైవర్లు. రోహిత్ ను అదుపులోకి తీసుకున్న బంజారాహిల్స్ పోలీసులు అల్వాల్ పోలీసులకు అప్పగించారు. రోహిత్ పై చోరీ కేసు నమోదు చేశారు. ఆటోను గుర్తించి సమాచారం ఇచ్చిన కల్లు కుమార్ ను పోలీసులు అభినందించారు. ఫార్వర్డ్ మెసేజ్లే కదా అని లైట్ తీసుకోకుండా విషయాన్ని చదవడం వల్లే ఆటోను గుర్తించగలిగాను అని చెప్పాడు కల్లు కుమార్. స్టిక్కర్లు తొలగించి నంబర్ ప్లేట్ ను మార్చి ఉంటే ఆటో దొంగను పట్టుకోవడం కష్టతరమయ్యేది.